పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి చాలామంది అయితే ఇలానైతే చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఏవైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో వీటికే దిక్కులేదు, అలాగే మీరు మార్చి నెల పెన్షన్కి సంబంధించి చెప్తున్నారా అని అయితే చాలామంది అయితే ఆగ్రహంతో అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. తప్పకుండానైతే నాది గ్యారంటీ అన్నమాట. మీకు ఫిబ్రవరి నెల పెన్షన్ ఇంకా ఎవరికైతే పడలేదు మీ అందరూ కూడా తప్పకుండానైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మనకు ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే పడలేదో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఏదైతే నెల నెల పెన్షన్ డబ్బులు ఏవైతే టైంకు పడుతున్నాయో అంటే కొంతమందికి మాత్రమే ఇలానైతే జరుగుతుందన్నమాట. ఏవైతే ఇప్పుడు మన ఫిబ్రవరి నెల పెన్షన్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం పోయిన నెలలు చూసుకున్నట్టయితే గడిచిన టైం వెనుకొకసారి చూసుకున్నట్టయితే మనకైతే రిప్లై చేసినట్టయితే ఇలానైతే తెలుస్తుందన్నమాట. మనకు డిసెంబర్ నెలలో కూడా ఇలానైతే జరగడం అయితే జరిగింది. ఈ డిసెంబర్ నెల అప్పుడు చూసుకున్నట్టయితే చాలామందికి అయితే అప్పుడు డబ్బులు పడలేదు. ఆ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో జనవరి చివరి తేదీలోనైతే పడడం అయితే జరిగిందన్నమాట. అంటే మరి ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల కూడా అలానైతే జరిగిందన్నమాట. ఈ ఫిబ్రవరి నెల డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో మార్చి 1వ తారీఖు అయితే పడతాయని అయితే మనకి ఏదైతే ఉందో మార్చి 1వ తారీఖు అయితే పడాల్సి ఉందన్నమాట. అప్పటి వరకు అయితే మరి ఇంకా చాలామందికి అయితే డబ్బులు అనేవి పడలేదు. మరి ఏప్రిల్ అన్నమాట. ఇప్పుడు మీకు అందరికైతే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఏప్రిల్ నెల పెన్షన్ ఏవైతే ఉన్నాయో మీకు మళ్ళీ ఒకవేళ డబ్బులు మీకు పడనట్టు కాకపోతే ఈ ఏదైతే ఉందో మే నెలలోనైతే పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి అయితే ఇలా జరుగుతుందన్నమాట. ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఏప్రిల్ నెల అన్నమాట. మార్చి నెల డబ్బులకు సంబంధించి కూడా ఈ ఏవైతే పడలేదో మీ అందరికీ కూడా ఏప్రిల్ 1వ తారీఖున అయితే పడడం అయితే జరుగుతుంది. మరి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఎప్పుడు సో మీ అందరికైతే అర్థమైనైతే నేనైతే అనుకుంటున్నాను. ఏవైతే మన ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే పడలేదో మార్చి చివరి తేదీలోనైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. మార్చి 31వ తారీఖు నిన్ననైతే కావడం అయితే జరిగింది. అంటే ఈ రోజులోపు మీకు అయితే అందరికైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే పడలేదో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే ఏప్రిల్ నెల 1వ తారీఖు అన్నమాట. ఈ రోజే మీ అందరికీ కూడా ఈ మార్చి నెల డబ్బులకు సంబంధించి మీకు ఇంకా ఎవరికైతే పడలేదో అంటే ఇప్పటి వరకు ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు మే 1వ తారీఖు అయితే మళ్ళీ పడడం అయితే జరుగుతుందన్నమాట. ఏదైతే మార్చి నెల డబ్బులకు సంబంధించి అయితే ఇదే అన్నమాట. ఏప్రిల్ చివరి తేదీలో అంటే మనకి మే 1వ తారీఖు అయితే మళ్ళీ మీకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఏ నెల కూడా ఇప్పుడు ప్రతి నెల కూడా ఎవరికైతే ఆగట్లేదో కానీ ఈ ఏదైతే హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికైతే చాలామంది అయితే చెప్పడం జరిగింది. ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో డిసెంబర్ నెలకు సంబంధించి కూడా అప్పుడైతే ఇలానైతే జరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయి అన్నమాట. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా ఈ 3 తారీఖు లోపు ఈ 5 తారీఖు లోపు అయితే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే చెప్పడం జరిగింది ఈ ఏవైతే ఫిబ్రవరికి నెల దిక్కులేదు అలాగే మీరు మార్చి చెప్తున్నారా అనేది ఇలానైతే చాలామంది అయితే ప్రశ్నించారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అలాగే మనకు పెన్షన్ పెంపు ఏదైతే 4016 రూపాయలు దివ్యాంగులకు 6000 రూపాయల పెంపు చేస్తామని చెప్పి మరి దాని సంగతి ఏమైంది అనే పక్కన పెట్టి చూసుకున్నట్టయితే అసలుకే లేదంటే కొసరికి వచ్చిందని అయితే మీ అందరైతే చెప్పడం జరిగిందన్నమాట. మనకు ఏవైతే మీకు నెల నెల డబ్బులకు సంబంధించి కూడా ఎవరికైతే హోల్డింగ్స్ అయితే కావన్నమాట. ఈ ఏప్రిల్ నెలలో వచ్చేసి అయితే మార్చి నెల డబ్బులకు సంబంధించి చాలామందికి అయితే డబ్బులు ఏవైతే విడుదల చేయడం అయితే జరిగింది. అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి. సో ఇదన్నమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట. మీ అందరికైతే అర్థమైందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం.